హలో ఫ్రెండ్స్, మీకు తెలుసా చిట్టువేలు నుంచి రైల్వే కోడూరు వెళ్ళే రూట్ అయితే ఇప్పుడు వెడల్పు చేస్తున్నారు. అంటే కొద్ది దిక్కులైతే డబుల్ రోడ్ ఉండేది, కొద్ది దిక్కుల సింగిల్ రోడ్ అయితే ఉండింది కదా. ఆ సింగిల్ రోడ్ ఉండే కాడ మొత్తం వెడల్పు అయితే చేస్తున్నారు. చాలా అయితే బాగుంది. చూడండి, వీడియో మొత్తం చూడండి. చాలా వరకు అయితే వీడియో తీశాను, ఎందుకంటే ఇప్పుడు దగ్గరకు వస్తుంది కదా. ఇక్కడి నుంచి అయితే చాలా దూరం అయితే సింగిల్ రోడ్డు ఉండేదన్నమాట. చూస్తారు కదా, అటువైపు ఇటువైపు కంకర అయితే వేసి రోడ్ గుంత అయితే మొత్తం తొక్కిచ్చేస్తారనమాట. తొక్కిచ్చి ఇంకా తార్ రోడ్డు అయితే వేసేస్తారు. చాలా ఘోరంగా అయితే ఉండేది. సైడ్ దిగాలంటే ఏదైనా చిన్న వెహికల్ వచ్చినప్పుడు సైడ్ దిగాలంటే భలే ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడైతే పర్వాలేదు. ఇలా బైకులు వచ్చినప్పుడు ఏదైనా ఎదురుగా బస్సు వచ్చినప్పుడు సైడ్ దిగాల్సి వచ్చేది. సైడ్ అయితే చాలా వరకు గుంతలు అయితే ఉండేవి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం వీడియో చూడండి, మీకే తెలుస్తుంది ఎక్కడి వరకు అయితే వేసేసారో. అక్కడక్కడ ఊర్లో కూడా సిమెంట్ రోడ్లు అయితే వేసేసారు. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు బీపరాసిపల్లికి అయితే సిమెంట్ రోడ్డు వేస్తున్నారు అటు సైడు. అక్కడికి ఇసుక లోడ్ అయితే వేసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మొత్తం వీడియో. ఇక్కడైతే కొంచెం సిమెంట్ రోడ్డు, అక్కడక్కడ సిమెంట్ రోడ్లు వేసినారు. ఊర్లు ఉన్నాయి అక్కడ, పల్లెలు ఉండేది ఇక్కడ సిమెంట్ రోడ్లు అయితే వేసేసారు అనమాట. చూడండి, ఇక్కడైతే ఇంకా సైడ్ కంకర అయితే వేయలేదు. ఇలా వెళ్తున్నప్పుడు ఏదైనా బైక్ వచ్చిందంటే సైడ్ దిగకపోతే బైకులలో కోపం తిడతారు. చూడండి ఎలా ఉందో సైడ్. దీనికోసం మొత్తం అంతా సైడ్ కంకర వేస్తున్నారు. తొందరలో ఏమన్నా తార్ రోడ్డు అయితే వేసేస్తారేమో తెలియదు. చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు అయితే తీశాను వీడియో. అక్కడక్కడ ఆఫ్ చేస్తూ వెళ్ళాను, ఎందుకంటే పెద్ద బండ్లు వచ్చినప్పుడు నేను సైడ్ దిగాలి కదా. వీడియో తీసుకుంటా ఉంటే వాళ్ళు నిలబెట్టి మరీ తిడతారు. అందుకోసమని అప్పుడక్కడ కట్ చేస్తున్నా వీడియో. ఎదురుగా బండి వస్తుంది కదా. ఇప్పుడు అతను సైడ్ దిగాలన్నా నేను సైడ్ దిగాలన్నా రోడ్డు దిగాల్సిందే. టైర్లు అయితే ఘోరంగా అయితే పోతాయి, కొద్ది దిక్కులు అయితే పెచ్చులుగా లేచిపోతాయి అట్నే సైడ్ దిగినప్పుడు గుంతల్లో. చాలా మంచిది. ఇటు సైడ్ అయితే ఎక్కువ బొప్పాయి, మామిడి తోటలు, అరటి ఎక్కువగా పండిస్తారు. చూస్తున్నారు కదా, మొత్తం ఎక్కడ పట్టినా బొప్పాయి చేలే ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది వెంకటరాజుపల్లి అనుకుంటా. అదే చూసారు కదా, ఈ ఊరుండే దిక్కుని మొత్తం అంతా సిమెంట్ రోడ్డు వేసేసినారు చూడండి. అప్పుడైతే కొంచెం చండాలంగా అయితే ఉండేది రోడ్డు. ఇప్పుడైతే చాలా బాగా వేసేసారు. చూడండి మొత్తం వీడియో. కొద్దిగా మొత్తం రోడ్డు అంతా నీట్గా చేసుకుంటూ వస్తున్నారు. ఎటు చూసినా బొప్పాయి తోటలే ఉంటాయి ఇక్కడ. బొప్పాయి, అరటి తోటలు, మామిడి ఎక్కువగా పండిస్తారు ఇటు సైడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చూపించాలనే తీశాను. నచ్చితే కానీ ఒక లైక్ వేసుకొని ఒక సబ్స్క్రైబ్ కొట్టుకోండి. ఇంకొక వీడియో తీయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అన్నమాట.